అందరికీ నమస్కారం. పండగలైనా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే సొజ్జప్పాలు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇవి దాదాపు చాలామందికి తెలిసినా కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు క్రిస్పీగా ఉండే వాటితో పాటు సాఫ్ట్గా ఉండేవి కూడా చూపిస్తాను. ఈ రెండిట్లో ఏవి నచ్చితే వాటిని ట్రై చేయొచ్చు. దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి పళ్ళెంలో ఇలా కొలతకి ఏదైనా గిన్నె తీసుకొని ఒక గిన్నెడు గోధుమ పిండి, ఒక గిన్నెడు మైదా పిండి వేసుకొని పావు స్పూన్ ఉప్పు వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి పిండంతా ఒకసారి బాగా కలపాలి. ఈ పిండికి నూనె బాగా పట్టించిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. పిండిలో నూనె వేసి కలిపిన తర్వాత మనం చేతిలోకి తీసుకుని ఇలా ముద్ద చేసినప్పుడు ఇలా పిండి కొంచెం బైండ్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ కావాలంటే నూనెకి బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండంతా బాగా కలపాలి. పిండిని ఇలా బాగా మర్దన చేస్తూ కలిపిన తర్వాత ఇలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి దీంట్లో మరొక 2 స్పూన్ల నూనె వేసి మరోసారి బాగా కలపాలి. సాధారణంగా చాలామంది సొజ్జప్పాలు చేయాలంటే మైదా పిండి మాత్రమే వాడతారు. అయితే మరీ మొత్తం మైదా పిండే వాడామంటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా గోధుమ పిండి మైదా పిండి కలిపి చేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి అంటుకోకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోగా స్టవ్ మీద కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొలత కోసం తీసుకున్న గిన్నెతో ఒక గిన్నెడు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వ వేసి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇది చక్కగా మంచి గోల్డెన్ కలర్లోకి వేగడానికి పావుగంట పాటు టైం పడుతుంది. రవ్వ ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే గిన్నెతో 3 గిన్నెల వరకు కొలిచి వేడి నీళ్ళను వేసుకోవాలి. వేడివేడి రవ్వలో వేడి నీళ్లు పోసేసరికి ఆవిరి బాగా పైకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులు కాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించేసరికి రవ్వ ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం రవ్వ కొలిచిన గిన్నెతోనే 1.5 గిన్నెల పంచదార కూడా వేసుకొని 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అయితే ఇక్కడ తీపి 1.5 గిన్నెలు అయితే సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ తినేలా ఉంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పంచదార కరిగేసరికి ఇది ఇలా కొంచెం జారుగా తయారవుతుంది. ఇది కూడా దగ్గర పడే వరకు మరొక 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారడం కోసం పక్కన పెట్టేయాలి. ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఈ హల్వా సరిగ్గా ఉడికినట్లయితే ఇలా మనం చేతిలోకి తీసుకుని ఉండ చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఇలా ముద్ద చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా మనకి కావలసిన సైజులో ఉండలు చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చేతితో బాగా ఒత్తుతూ కలపాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ బొబ్బట్టు లోపల ఎలా అయితే స్టఫ్ చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. మనం ఇవి చేసేటప్పుడు మిగతా పిండి డ్రై అయిపోకుండా దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకున్న తర్వాత చపాతీ పీట మీద కొంచెం నూనె రాసి ఈ విధంగా దీన్ని కొంచెం పల్చగా ఒత్తుకున్న తర్వాత హల్వా ముద్దని ఇందులో పెట్టి జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి. అయితే మరీ బొబ్బట్టులాగా పల్చగా ఒత్తేయకుండా కొంచెం మందంగా ఉండేలా ఒత్తుకోవాలి. అది మాత్రమే కాకుండా ఈ హల్వా ఏమాత్రం బయటికి కనిపించకుండా జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి. లేదంటే మనం నూనెలో వేయించేటప్పుడు హల్వా అంతా బయటకు వచ్చి నూనెంతా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మరీ బొబ్బట్టులా పల్చగా ఒత్తేయకుండా అరిసెలాగా కొంచెం మందంగా ఉండేలా ఒత్తుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ వేడిగా కానీ తక్కువ వేడిగా కానీ కాకుండా ఇలా మీడియం హాట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అప్పాన్ని వేసుకొని చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా నూనె వేసుకోవాలి. అయితే పూరీని తట్టినట్టు మధ్యలో కానీ గెరటితో తట్టినట్లయితే ఈ పూరి చిరిగిపోయి హల్వా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా మధ్యలో తట్టడం లాంటివి ఏమీ చేయకుండా ఇలా నూనెని కొంచెం వేసుకున్నట్లయితే ఇది చక్కగా పొంగుతుంది. అప్పాన్ని వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వాలి. అయితే ఈ పూరి ఇంకా బాగా పొంగాలి అని అంటే
మనం హల్వా లోపల స్టఫ్ చేసేటప్పుడు కొంచెం తగ్గించి పెట్టుకున్నట్లయితే చక్కగా పొంగుతుంది. కానీ లోపల స్టఫింగ్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను హల్వా ముద్దను కొంచెం ఎక్కువే పెట్టాను. సొజ్జప్పం సాఫ్ట్గా ఉంటే ఇష్టపడే వాళ్ళు ఈ పద్ధతిలో ట్రై చేయొచ్చు. లేదు లోపల సాఫ్ట్గా ఉండి బయట క్రిస్పీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు చేయబోయే పద్ధతిలో ట్రై చేయొచ్చు. ఇంతకుముందు మనం రవ్వ కొలుచుకున్న గిన్నెతో అరగిన్నెడు మైదా పిండి తీసుకొని చిటికెడు ఉప్పు కూడా వేసి ఈ పైన ఉండే లేయర్ క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్ల నూనె కూడా వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. అసలు ఉండలేమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న హల్వా ఉండని ఇలా కొంచెం ఫ్లాట్గా అప్పంలాగా ఒత్తుకొని ఈ హల్వా అంతటికి ఈ పిండి బాగా అంటుకునేలా చక్కగా ముంచుకున్న తర్వాత వేడివేడి నూనెలో వేసుకోవాలి. అయితే నూనె కొంచెం బాగా కాగిన తర్వాత వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా పైన వేసిన కోటింగ్లో చాలామంది వంట సోడా వేస్తూ ఉంటారు, కానీ అలా వేయడం వల్ల ఇవి సాఫ్ట్గా ఉంటాయి. అలా కాకుండా మనం పిండి కలిపేటప్పుడు నూనె వేసి కలిపాం కదా, దానివల్ల ఇవి క్రిస్పీగా గుల్లగా వస్తాయి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని బయటకు తీసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. ఈ సొజ్జప్పాలు చల్లారిపోయిన తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే క్రిస్పీగా గుల్లగా ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ సింపుల్ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.